ఒక చిన్న ఊర్లో ఒక ఫార్మర్ ఉంటాడు. అతనికి ఒక వైఫ్, ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. చాలా కష్టపడతారు జీవితంలో, కానీ ఎలాంటి ఫలితం ఉండదు. రోజు కష్టపడితే కానీ అతనికి ఫుడ్ కూడా దొరకదు. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నాడు. కానీ ఒక రోజు వస్తుంది, అతని లైఫ్లో ఇంకా చాలా వరస్ట్ అయిన రోజు అది. అతని దగ్గర డబ్బులు ఉండవు, తినడానికి ఆహారం ఉండదు, అసలు ఏమీ ఉండదు. సో అలాంటి ఒక టైంలో అతని ఇల్లు మొత్తం వెతికితే అతనికి ఒక 50 రూపాయలు దొరుకుతాయి. అప్పుడు ఆ 50 రూపాయలని చూసి వాళ్ళ వైఫ్ నవ్వుతూ అంటుంది, ఏమండి ఈ 50లో ఒక లాటరీ టికెట్ కొనండి అని. అప్పుడు ఆ ఫార్మర్ ఆ మాట విని అతనికి నవ్వు రాదు, బాధ రాదు. ఏంటి నీకు ఇంకా మనకు లక్ ఉందని నువ్వు నమ్ముతున్నావా అని. నాకు అదృష్టం లేకపోవచ్చు, బట్ ఒకటైతే కొనండి అని చెప్పేసి అంటుంది. దాని తర్వాత మిగిలిన డబ్బులతో 10 రూపాయలు పెట్టి ఒక పాల ప్యాకెట్ అండ్ 20 రూపాయలు పెట్టి పాయిజన్ కూడా తీసుకొని రమ్మంటుంది. అప్పుడు ఆ ఫార్మర్ షాక్ అవుతాడు. అప్పుడు ఆ వైఫ్ ఇలా అంటుంది, ఈ రోజుతో అసలు మనకు బ్రతికే అర్హత కూడా లేదు, మనం అసలు ఏమీ చేయలేకపోయాం, ఇంత దారిద్రాన్ని అనుభవించడం కన్నా, ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం కన్నా మనం చనిపోవడమే బెటర్ అని చెప్పేసి పాయిజన్ తీసుకురమ్మని చెప్తాను. అప్పుడు ఆ ఫార్మర్ కూడా అది నిజమే కదా అని చెప్పి వెళ్ళి ఒక లాటరీ టికెట్, పాలు, పాయిజన్ తీసుకొని వస్తాడు. ఇక అతని వైఫ్, ఫార్మర్, వాళ్ళ పిల్లలు నలుగురు కూర్చొని కూడా 4 గ్లాసుల్లో పాలు, పాయిజన్ కలిపి లాస్ట్గా ఒకరి ముఖం ఒకటి చూసుకొని నవ్వుకుంటారు. అండ్ గ్లాస్ తాగే టైంలో ఒక డోర్ శబ్దం వినిపిస్తుంది. ఎవరో డోర్ నాక్ చేస్తారు. ఈ ఫార్మర్ వెళ్ళి డోర్ తీయగానే, కంగ్రాచులేషన్ సార్, యూ ఓన్ దిస్ లాటరీ, ఈ రోజు నుండి మీరు లక్షాధికారులు అని ఆ పర్సన్ చెప్తాడు. అప్పుడు ఆ ఫార్మర్ వైఫ్ ఫేస్లో చాలా ఆనందం వస్తుంది. అండ్ అప్పుడు ఆ ఫార్మర్ కనిపిస్తుంది లైఫ్లో లాస్ట్ వరకు హోప్ ఉండాలి అని. మనం చాలాసార్లు అనుకుంటాం నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐఎమ్ అన్లక్కీ అని. కానీ ఇక్కడ నిజం ఏంటంటే, మనం చూస్తున్న ప్రాబ్లం ఏదైతుందో అది రేపు జరగబోయే అద్భుతానికి ముందు స్టేజ్ అవ్వచ్చు కదా. బీ థ్యాంక్ఫుల్ గైస్, బీ థ్యాంక్ఫుల్ విత్ వాట్ యూ హ్యావ్. దట్ మే బీ ఎ ప్రాబ్లం, దట్ మే బీ ఎ సిచ్యువేషన్, దట్ మే బీ ఎ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే అక్కడ ఫార్మర్ లాగా లాస్ట్ మినిట్లో మన లైఫ్ కూడా చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మనకు ప్రాబ్లమ్స్ రాగానే చాలా డల్గా బాధపడుతూ ఎందుకు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి? అక్కడ ఫార్మర్ లాస్ట్కి వాళ్ళ చావును కూడా నవ్వుతూ ఫేస్ చేశాడు కదా. మనం మన ప్రాబ్లమ్ ఎలాగో ఫేస్ చేయాలి, నవ్వుతూ ఎందుకు చేయకూడదు? స్మైల్తో ఫేస్ చేయండి. తొందరపాటులో ఎలాంటి డిసిషన్స్ తీసుకోకండి, వెయిట్ చేయండి. లైఫ్ ఎప్పుడు ఎలా సృష్టిస్తుందో ఎవ్వరికీ తెలియదు. జస్ట్ వెయిట్ చేయండి.